హుషారు పిట్టల మూవీ గురించి చాలా మంది టీజర్ రిలీజ్ అయినప్పుడు మీరు అందరూ అడిగారు కదా, అక్క ఇదేదో కంటెంట్ చూస్తే అంటే వల్గారిటీ ఉంది, ఒకసారి దీని మీద మీరు మాట్లాడాలని చెప్పారు కదా. సో మనం ఒక్కటే చూసి మనం అంచనా వేయొద్దు, మూవీ చూసిన తర్వాత మాట్లాడదామని చెప్పాను కదా. నేను రీసెంట్గా మూవీ కూడా అంటే ఆ మూవీ కూడా ఎందుకు చూడాల్సి వచ్చింది అంటే చాలా మంది ప్రెజర్ చేశారనమాట. ఎందుకంటే మీరు అందరూ ఆదరించి అభిమానిస్తున్నారు కాబట్టి, ఎప్పుడు కూడా మహిళల గురించి ప్రజా సమస్యల మీద మాట్లాడుతున్నామని చెప్పారు కాబట్టి నేను నిన్న చూడడం జరిగింది. అప్పుడు నాకు గతంలో కూడా మీరు అందరూ అడిగినప్పుడు నేను విక్షు గారికి కాల్ చేసి అడిగాను, మీరు ఏమనుకుంటున్నారు, సమాజంలో ఇలాంటి దిగజారిన సినిమాలు తీసి ఏం చేయాలనుకుంటారంటే చెప్పారు, అక్క మీరు ఒక్కసారి అదొక్కటే చూసి అంచనా వేయకండి, మూవీ రిలీజ్ అయ్యాక ఒక్కసారి చెప్పండి అన్నారు. సో మరి ఈరోజు విక్షు గారు ఉన్నారు, మరి రిలీజ్ అయింది కదా, అసలు అడుగుదాం. మీరు అందరు నాకు చాలా మంది మెసేజ్లు పెట్టారు, చాలా మంది తమ్ముళ్ళందరూ నాకు కాల్ చేశారు, చిన్నవి మన బిట్స్ చూస్తున్నాం కదా, సమాజానికి దీనివల్ల ఏం మెసేజ్ ఇస్తున్నారు కదా, మరి అదే మనం విక్షు గారిని అడిగి తెలుసుకుందామా. నమస్తే విక్షు గారు. చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఈ మూవీ ఆయన ఫ్యామిలీతో చూడగలుగుతాడా, అసలు ఏంటి సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలని చాలా మంది సోదరులు చాలా మంది అడుగుతున్నారు. అయితే దానికి మీ సమాధానం ఏంటంటే అసలు మీ థాట్ ఏంటి, అసలు ఏ రకంగా తీయాలనుకుంటారు, అంటే సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకున్నారు? మీరు అన్నారు కదా ఫ్యామిలీతో నేను చూడగలను మూవీ. ఓకే. అండ్ నేను ఫ్యామిలీ చూడగలనే సినిమా చూడాలని తీశాను. ఓకే. అంటే హుషారు పిట్టలు అని టైటిల్ పెట్టి కింద ఒక క్యాప్షన్ పెడదాం అనుకున్నాను. ఏంటి ఇది, తల్లిదండ్రులకు అంకితం. ఓకే. హుషారు పిట్టలు ఇది తల్లిదండ్రులకు అంకితం. మరి తల్లిదండ్రులకు అంకితం అన్నప్పుడు అసలు సినిమాలో సెకండ్ హాఫ్ మామూలుగా లేదు కనెక్టింగ్. మరి అదే మీరు ఎందుకు ఫస్ట్ అదే పెట్టకుండా ఎందుకు అలా పెట్టారు? మరి ఇప్పుడు జనాల కంటే మీ ఆలోచన ఏంటంటే చెడుకు ఉన్నంత అది మంచిగా ఉండదని చెప్పారు. ఇంత మంచి మూవీ కదా సెకండ్ హాఫ్ లో. అంటే నిజంగా కూడా తల్లిదండ్రులు ఇప్పుడున్న అమ్మాయిలను అసలు ఎలా పెంచాలి, పెంపకం ఎట్లా ఉంటుంది అనేది బాగా లాస్ట్ ఎమోషనల్ గా చూపించారు. 30-35 minutes. అది ఫస్ట్ ఎందుకు పెట్టకుండా ఎందుకు అది చూపించిండ్రు అనేది చాలా మందికి అర్థం కాక అసలు ఈ మూవీ క్రోమోలో రిలీజ్ చేయాలంటే కొన్ని రకరకాల మనుషులు ఉంటారు కదా సమాజంలో, వాళ్ళు అంటున్నారు కదా. సరే దానికి మీరు ఎందుకు అది అనేది మీ మాటలో చెప్తే బాగుంటుందని. అంతేకాదు, ఇప్పుడు మనకు రోగం వచ్చిన తర్వాత డాక్టర్ దగ్గర పోతే వైద్యం చేస్తే తక్కువైతుంది, కానీ రోగం రాకముందుకే నువ్వు వైద్యం చేస్తుంటే అది ఒకటి కాదు. అంటే ఫస్ట్ మనం ప్రతి దాంట్లో చీకటి చూపించడానికి వెలుగు చూపించాలి. మనము ఇప్పుడు పరిస్థితులు ఏంటి, ఎలా ఉంది, ఏం కదా అని ఫస్ట్ హాఫ్ పరిణామాలు చూపించిన తర్వాత సెకండ్ హాఫ్ మెసేజ్ వస్తుంది. మనం ఏం ఇవ్వకుండా ఫస్ట్ హాఫ్ ఏం చూపించకుండా దాని పరిణామాలు ఏం చూపించకుండా ఏంటి మీరు ఇచ్చే మెసేజ్ బట్టి దాన్ని అయితే చాలా మంది చూడగలుగుతారనే ఒపీనియన్ ఉన్నా, లేకపోతే దానికి ఏమైనా ఉద్దేశం ఉందా? ఉద్దేశం ఏం లేదక్క. అంటే నిజంగా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, జరిగిందా అని నేను ఫస్ట్ హాఫ్ చూపించాను. దానికి మెల్లమెల్ల సెకండ్ హాఫ్ ఒక్క లేయర్ యాడ్ చేసుకుంటూ అది ఏంటి ఫస్ట్ హాఫ్ లో ఇచ్చిన దానికి మాక్సిమం ఫస్ట్ హాఫ్ చాలా మంది కోల్పోయింది తెలుసా మీరు ఇచ్చిన మెసేజ్ ని. ఇక్కడ ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ కాదంటారు, కానీ ఫ్యామిలీ చూడాలి, కానీ కలిసి చూడాల్సింది కాదు. అంటే డిఫరెంట్ గా, అంటే అట్లా ఎందుకు మీరు ఇచ్చే మెసేజ్ బాగుంది, బట్ ఎందుకు డైరెక్ట్ గా ఇవ్వకుండా మొత్తం ఇండైరెక్ట్ గా ఎందుకు ఇచ్చారు అనేది చాలా మంది. 2.5 గంటల సినిమాలో తీసాను డాక్యుమెంటరీ ఎపిసోడ్. వాస్తవానికి ఒక సినిమాని మనము ఏది చేస్తే ఫస్ట్ ఒక సినిమా, నేను సినిమా ద్వారా నేను ఒక మంచి మెసేజ్ చెప్పాలనుకున్నా. నా చుట్టుపక్కల జరిగినది, మా ఊరు చుట్టుపక్కల జరిగిన విషయాలు. అంటే మీరు ఈ సినిమాని మీ ఆవిడ ఓకే మీ ఫ్యామిలీ వాళ్ళందరూ చాలా బాగుంది అన్నారా? చూసారు, జరిగింది చూసారు, వాళ్ళు చూపించారు. అసలు చూపించిన తర్వాత ఫస్ట్ ప్రీమియర్ చూపించారు, వాళ్ళందరూ చూపించారు. సెకండ్ హాఫ్ బాగుంది అన్నారా? ఎవరు ఆబ్వియస్లీ అర్థం అంటే ఈ రోజుల్లో చూస్తుంటే మ్యాక్సిమం అర్థమైపోతుంది పరిణామాలు. అంటే అక్కడ ఏం లేదు కానీ ఒక చిన్న పిల్లోడు ఉంటాడు కదా, 4th class 5th class స్టూడెంట్, బట్ మీరు లాస్ట్ కి ఇచ్చారు మెసేజ్. కానీ ఆ ఫస్ట్ లో ఇక ఆ లాంగ్వేజ్ కూడా నేను వాడలేను, ఎందుకంటే మీరు వాడిన లాంగ్వేజ్ ని అది సినిమా కానీ ఇది మనం, ఎందుకంటే సమాజంలో చాలా మందికి మనం ఇన్స్పిరేషన్ ఉంటాం కాబట్టి ఆ చిన్న పిల్లల నుంచి ఆ వర్డ్ ఎందుకు మాట్లాడిచ్చారు. ఇప్పటికే పిల్లలంతా ఇది అయిపోతున్నారు, మీరు కూడా చూస్తున్నారు కదా. మీరు ఇవాళ పిల్లల మీద చిన్న పిల్లల అత్యాచారాలు జరగడం మాట్లాడడం, చిన్న పిల్లలకి మీరు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు ప్రశ్నిస్తున్నారు ప్రజలు. నాకు కూడా అదే అనిపించింది. అసలు అంటే మీరేమనుకుంటున్నారంటే పిల్లలకు అన్నీ తెలుసు అనుకుంటారు, కానీ కోవిడ్ తర్వాత కదా మనకి ఆన్లైన్ ఇవన్నీ అని వచ్చినాయి కదా. కాకపోతే కొంతమందికి తెలిసి ఉండొచ్చు ఇవి ఉన్నాయి ఇట్లా ఉంటది అని, కానీ ఇప్పుడు సినిమా ద్వారా అందరికీ
తెలిసిపోయింది కదా అనేది పేరెంట్స్ ఇప్పటికే సతమతం అవుతున్నారు. అవును. పిల్లల్ని అసలు ఎట్లా లీడ్ చేయాలి ఏంది అనేది ఇబ్బంది పడుతున్నారు. అవును. ఆ సమయంలో మీరు చూయించి అంత సహనం చచ్చిపోయిన తర్వాత అప్పుడు మీరు అంటే దానికి కూడా ఒక కారణం ఉంటుంది అనమాట. ఆ పిల్లోడు ఎందుకు ఇట్లా తయారవుతున్నాడు అనేది అవును. చూపించారు. కానీ దాని వెనుక మీ ఉద్దేశం ఏంటక్క ఈ రోజులలో చెడిపోవాల్సిన సినిమాకి వచ్చి చెడిపోవాల్సిన అవసరం లేదు. ఓకే. స్మార్ట్ ఫోన్ ఒక ఇంట్లో ఒక అమ్మ తాన అయ్య తాన స్మార్ట్ ఫోన్ ఉందంటే పిల్లలు ఆటోమేటిక్ గా చెడిపోవాలని కూడా దాంట్లోనే ఉంది. అంటే మనం ఇప్పుడు అందరూ అంటారు సినిమాలో చూసి చెడిపోతున్నారు, సినిమాలు చూడండి. ఇప్పుడు అర్థం కాని క్వశ్చన్ ఏంటంటే అసలు సినిమాల వల్ల జనం వీళ్ళు ఖరాబ్ అవుతున్నారా, వీళ్ళ వల్ల సినిమాలు తీస్తున్నారా? నేనైతే వీళ్ళ వల్ల సినిమాలు తీసిన అంటే మీరు ఇలాంటి సంఘటనలు చూసిన అంటే తీసా. ఇప్పుడు చూడండి మీరు మీరు చూడక రెగ్యులర్గా వెళ్తే ఏ కుటుంబానికి వెళ్ళినా ఒక ఫోన్ ఉంటుంది. ఆ ఇంటికి 10 నిమిషాలు ఒక ఇంట్లో నాకు కూడా అనిపించింది. ఫస్ట్ మీరు అది రిలీజ్ చేసిన రోజు నాకైతే లాస్ట్ లబ్బకాయ కొట్టాలి. అసలు ఎప్పుడు అసలు ఈ సినిమా అంటే తమ్ముడు మీరు ఇంకో రకంగా అనుకోద్దు నాకు అనిపించింది. అంటే మనం అంచనా వేయొద్దు అని ఒక్కసారి అంటే ఇప్పుడు రోజు మనం సోషల్ మీడియాలో ఇవి జరుగుతున్నాయి కదా అనిపించినప్పుడు సమాజానికి ఏమి అసలు నేను ప్రతిదీ స్పందిస్తాను. నేను అసలు సమాజంలో ఇవి జరుగుతున్న దానికి ఏంది రోజు ఒక కంటెంట్ చూస్తున్నాం. సరే మీ ఉద్దేశం ఏదున్నా ఆ చిన్న పిల్లలు చూడాలన్నా లేకపోతే కానీ మీరు మామూలుగా లాస్ట్కి ఎట్లుందంటే నిజంగా పాండుగౌడ్ అనే క్యారెక్టర్ చాలా ఎమోషనల్ ఉంది అందులో. అది బాగా చూపించారు. ఇక్కడ అబ్బాయి వాళ్ళ మదర్ కూడా ఆమె ఎంత అమాయకురాలంటే నిజంగా సమాజంలో మగపిల్లలు చెడిపోవడానికి కారణం ఆ తల్లే కారణం ఇవాళ నాకు అనిపించింది. ఎందుకు అంటే గుడ్డిగా నమ్ముతుంది. ఎంత వాళ్ళు గొర్రెలను కాసుకుంటారు, మేకలను కాసుకుంటారు. ఎందుకంటే మేమందరం భువనగిరి ప్రాంతం వాసులమే. మీరు ఒక డైరెక్టర్ గా వెంకట్ గారు ఒక ప్రొడ్యూసర్ గా నాకు కూడా హ్యాపీ. కానీ సమాజానికి మంచి మూవీస్ ఇవ్వాలనేది మా ఆలోచన. ఎందుకనంటే మీరు గొర్రెల కాసుకునే వాళ్ళు ఎంత కష్టపడి పిల్లోడికి ఒక మొబైల్ కొనిస్తారు కదా. దానివల్ల తల్లి ఏమనుకుంటుంది, నాకు కూడా పెద్ద చదువు చదువుకుంటాడు మంచిగా అవుతాడు అని తల్లి అనుకుంటుంది. కానీ మనం అక్కడ ఎక్కడ లోపం వచ్చింది, మీరు ఇక్కడ లాస్ట్కు చేయించి. ఎందుకంటే నిజంగా అసలు ఒక తల్లిదండ్రులు నా పిల్లోడు బాగుపడాలనుకుంటాం. ఇక్కడ ఏమవుతుంది ఆ మొబైల్ వల్ల వాడు ఏం చేస్తున్నాడు ఏంటంటే మనం ఏమనుకుంటాం ఆన్లైన్. ఇప్పుడు 2019 తర్వాత ఈ కోవిడ్ వచ్చినాక ఇదే కదా ప్రాబ్లం, ఆన్లైన్లు. అంటే అంటే మీకు అట్లా తీయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది అసలు దాని గురించి ఒకసారి చెప్పండి. అదే జరుగుతుంది చుట్టుపక్కల జరుగుతుంది ఇదంతా. ఓకే. ప్రతి తల్లిదండ్రి కూడా నా ఆన్లైన్ క్లాస్ అని చెప్పేసి నాకు చదువుకుంటుంది అనుకుంటారు. అంటే సమాజానికి ఒక మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు. మెసేజే అంటే ఈ రోజు మీరు ఇంత కూలో మాట్లాడుతుంటే నాకు తెలుసు. ఏం తెలుసా మీ సేవ విషయం కాబట్టి ఆ రోజు మీరు నాకు ఫోన్ చేసినప్పుడు నేను కనుక మీతో చీట్ చేసిన కొట్టుకోను నాకు తెలుసు 100% కొట్టాను. అందుకని అక్క వద్దు మీరు దయచేసి నా మాట విని మేము కష్టపడి సమాజంలో ఒక రెస్పాన్సిబిలిటీ పర్సన్ అంటే నేను మంచి ఉంటే మంచి అంటే ఈ రోజు మీరు మాట్లాడారంటే కొంచెం మాకు సపోర్టింగ్. ఎందుకంటే మీకు కథ తెలుసు. ఇప్పుడు ఏం మాట్లాడినా సెకండ్ హాఫ్ తెలుసు. అంటే సెకండ్ అంటే మనం అనేది ఏంటంటే ఇంత మంచిని మొత్తం చెడు చూపించిన తర్వాత ఇప్పటికి కూడా నేను దాంట్లో 50-50. బట్ ఆ 50లోనే నిజంగా ఒక 10th క్లాస్ అమ్మాయి, ఒక 10th ఇంటర్మీడియట్ కదా బేసిక్ గా మన పిల్లలు తప్పదోవల పట్టేది. ఒక తండ్రి ఒక అమ్మాయి ఎప్పుడు రియలైజేషన్ అయ్యింది అనేది అసలు అది మామూలు కాదు. అది బాగా చూపించారు. ఒక మోటివేషన్ అంటే ఆ బిడ్డ ఒక తల్లి అయినప్పుడే ఆ అమ్మాయికి ఆ తండ్రి విలువ తెలిసింది. ఆ తండ్రి గురించి ఏడుస్తుంది చూడండి. మా నాన్న గుర్తుకొస్తుంది, మా అమ్మ గుర్తొస్తుంది అనట్లే, మా నాయన యాదకొస్తుండే, నాకు మా నాయన యాదకొస్తుంది. అంటే ఒక కూతురు మీద ఒక పిచ్చి ప్రేమ తండ్రికి. ఆ పాండుగౌడ్ అనే పాత్ర ఎక్సలెంట్ అన్నమాట. సో అక్కడ హీరో తల్లి కానివ్వండి ఎంత అంటే ఆమె అసలు ప్రతి విషయం ఎంత చాలా పాపం వాళ్ళు పొద్దున్న లేస్తే బావుల దగ్గర అవుతారు. వాస్తవంగా గ్రామీణ ప్రాంతాలు అట్లనే ఉంటాయి. ఇప్పుడు హైదరాబాద్ లో అందరూ పిల్లల్ని చదివించేస్తున్నాము, ఊర్లలోకి వెళ్ళి ఎంత కష్టపడుతున్నాం, పిల్లలకు కావాలి నెలకు 5,000-10,000 కిరాయిలు పంపిస్తున్నాం. అక్కడ సిచ్యువేషన్ మీరు బాగా చూపించారు. కానీ ఇట్లా కాకుండా ఇంకొక రకం చూపిస్తే బాగుండేది కదా అనేది నా ఆలోచన. క్యారెక్టర్ పాండుగౌడ్ అనే హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ ఉంది. మీరు ఫస్ట్ హాఫ్ లో హీరోయిన్ క్యారెక్టర్ ఆ తండ్రిని ఏమంటారు ఎడ్డివాన్ చేయకపోతే ఆ క్యారెక్టర్ పండదు. తండ్రి అమాయకత్వం క్యారెక్టర్ పడడం కోసమా లేకపోతే జనాలని తప్పదో పట్టుదల. నిజంగా ప్రాబ్లం అదే కదా, తల్లిదండ్రులని ఫూల్స్ చేస్తున్నారు పిల్లలు, చాలా మంది పిల్లలు. అది మనం ఫస్ట్ హాఫ్ లో అదంతా చూపిస్తేనే సెకండ్ హాఫ్ నిజంగా తండ్రి పాప ఏం తెలుస్తుంది. మనం ఫస్ట్ హాఫ్ మనం మెసేజ్ పెట్టుకొచ్చిన. నాకు అందులో నచ్చింది ఏంటంటే వాస్తవంలో హైదరాబాద్ ప్రాంతాలలో అంత మిడిల్ క్లాస్ వాళ్ళు, ఒక రూమ్ 2 రూమ్లు, పిల్లలు ఒక సైడ్, తల్లిదండ్రులు ఒక సైడ్. అంటే సృష్టి ఇంకా మనం దాన్ని ఎవరమే కాదనలేము. బట్ దానివల్ల మనం ఏమనుకుంటామంటే అది ఒక మెసేజ్ ఇచ్చారు అందులో ఆ మూవీలో.
చిన్న పిల్లోడు అవును. ఇంట్లో తల్లిదండ్రులు చేసిన పనిని పనిని. స్కూల్ పిల్లల చిన్న వాళ్ళ క్లాస్మేట్లు అట్లా చేయడం అనేది, కవర్ చేయడం. ఆ ప్రవర్తించడం అనేది అది గుండెని టచ్ చేసింది. అవును. ఎందుకంటే అది ఎవరు తప్పండి? తల్లిదండ్రులు. తల్లిదండ్రులు. తల్లిదండ్రుల పెంపకం. వాడు ఏం చెప్పాడు? ఎవడో దగ్గర చూడలేదు, అవును. మా తల్లిదండ్రులు చేసుకుంటేనే నేను చూశాను. అవును. అంటే నేననేది ఏంటంటే అక్కడ మాత్రం ఒక తల్లిదండ్రులకు మనం జాగ్రత్తగా ఉండాలి అవును. అనేది మాత్రం ఒక మంచి మెసేజ్ ఇచ్చింది. నేను అందుకే ఏమంటున్నా అంటే కొన్ని కనువిప్పు కలిగే సీన్లు ఉన్నాయి, అవును. కానీ ఫస్ట్ అనుకున్నప్పుడు మాత్రం ఆ హీరోయిన్ నాకు తెలిసి పాప మా అమ్మాయి అయితే నిజంగా ఆ అమ్మాయికి చేతులు నమస్కరించవచ్చు. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అవును. అమ్మాయిని అసలు మామూలు తిట్టడం కాదు జనాలు. అవును. అంటే చాలా మంది ఉన్నారు, ఫాస్ట్ ఉన్నారు, చాటింగ్ చేస్తారు, బాయ్ ఫ్రెండ్స్ సంథింగ్ ఉండొచ్చు. ఎవరి పర్సనల్ విషయాలను మనం ఇక్కడ జడ్జ్ చేయాల్సిన క్వశ్చన్ మనకి లేదు. బట్ కాకపోతే ఏంటంటే ఆమె ధైర్యాన్ని మెచ్చుకోవచ్చు. అమ్మాయి యాక్టింగ్ మామూలుగా కాదు. అంటే సేమ్ గ్రామీణ ప్రాంతాలలో ఇట్లుంటారా అంటే కొన్ని సందర్భాలను అడిగిండ్రు, అక్క గ్రామీణ ప్రాంతం అమ్మాయిలు ఇట్లా చేస్తారా అక్క, మీరు ఎందుకు క్వశ్చన్ చేయరు, ప్రతి విషయాన్ని మీరు సోషల్ మీడియాలో పెడతారు కదా అన్నారు. నేను కూడా అదే అడుగుతున్నాను. ఫోన్ అనేది చేతికి వచ్చింది, అన్ని వచ్చిన తర్వాత ఎక్కడైనా ఒకటి, హైదరాబాద్ ఒకటి, అక్కడ ఒకటి, ఇది కొంచెం ఇది బయటపడతారు, అక్కడ బయటపడరు అంతే. ప్రతి చోట అట్లే ఉంది, ఎక్కడన్నా లేదు, ఎక్కడ లేదు. వెంకట నుంచి ఇప్పుడు వెంకట నుంచి కూడా చూస్తున్నాం, తప్పుడు పనులు ఎక్కడి నుంచి చూస్తున్నాం, కానీ బయట పడలేదు, కొందరికి తెలుసు, ఇప్పుడు బయట పడుతుంది అంతే. ఈ సినిమా వల్ల మీరు సాటిస్ఫాక్షన్ ఉన్నారా? ఎందుకు లేదండి, నేను మీరు చెప్పారు కదా ధైర్యంగా, నేను చాలా మంది నాకు సినిమా చూసి చాలా మంది చెప్పారు, అది ఒక సెన్సిటివ్ పాయింట్, అంటే తల్లిదండ్రులు పిల్లోడు చేసుకుంటూ చూసినాం అనే సెన్సిటివ్ డైలాగ్ ని డైరెక్టర్ ఎంత కన్వే చేసిండు, అట్లా చేస్తే ఎటు వెళ్ళిపోతుంది, బోర్డు వెళ్ళిపోతుంది. అది నిజంగా అట్లా వెళ్ళిపోతే ఇప్పుడు అదే నేను డేర్ చేసా, ఏమన్నా కానీ ఒక మంచి మెసేజ్ చెప్పాలి, ఎందుకంటే కొన్ని విషయాలు ఎవరు చెప్పరు, కానీ చిన్నపిల్లల మీద ప్రభావం పడుతుంది కదండి. అదే మేడం, అదే అక్కడ నేను చెప్తుంది ఏంటంటే, నేను చిన్నపిల్లల మీద సినిమా పోయి చిన్నపిల్లలు డబ్బులు పెట్టుకొని సినిమా ఎవరు ఏం పోరు, నీకు చెడిపోవాలనుకుంటే చిన్నపిల్లలు ఫోన్లే చాలు, స్మార్ట్ ఫోన్లే. ఆ ఫోన్లో లేదు మీలాంటి సినిమాలే కదా అందులో వచ్చేది, సోషల్ మీడియా. అయ్యో మాకంటే ఎక్కువ వస్తుంది వ్యూస్ కోసం, చాలా మంది చాలా షార్ట్స్ యూస్ కోసమేనా మనం ఇవన్నీ చేసేది, అంటే సమాజం మీద మనకి బాధ్యత లేదా? నాకు బాధ్యత ఉంది కాబట్టి నేను 100% ఒక మెసేజ్ నాకు ఎఫెక్ట్ అయితే, నా లైఫ్ ఎఫెక్ట్ సినిమా ఏమైతే ఒక్కొక్కసారి నేను చెప్పాలనుకున్న సెకండ్ హాఫ్ మెసేజ్ అటు అయింది అనుకోండి, సినిమా మొత్తం గోల్ సెన్సార్ బయటకు రాదు. నేను రిస్క్ చేసైనా నా పొద్దున ఆన్లైన్ సార్ నేను కంటెంట్ తీసుకుంటే సమాజానికి ఏదో చెప్పాలి, నేను ఇదే సినిమాని ఈ రోజు సినిమా హిట్ అయ్యింది అందరు చూస్తున్నట్టు ఇదే సినిమా నార్మల్గా చేయొచ్చు, నేను ఇవేవి లేకుండా కూడా నవ్విచ్చి ఆడి చేయొచ్చు, కానీ నాకు అది కాదు. ఇప్పుడు నేననేది ఏంటి, నా వర్షన్ ఏంటంటే అందరు కలిసి చూస్తే ఈ మెసేజ్ అనేది తల్లిదండ్రులకు ఒక కనువిప్పు, పిల్లలకు కూడా. ఇప్పుడు అమ్మాయిలు పేరెంట్స్ తో వెళ్ళి చూసినాం అనుకోండి, ఫ్యామిలీ అంతా రియలైజేషన్ అవుతాయి. సింగిల్ గా అమ్మాయిలు పోలేదు, పోతే ఇద్దరు కలిసి వెళ్ళాలి, లేదంటే ఒక తల్లిదండ్రులతోనే వెళ్ళాలి. అంటే నేను ఇక్కడ మీరు ఒక తెలంగాణ నుంచి చాలా తక్కువ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ అనేది, ఎందుకంటే ముందే మన తెలంగాణ వెనుకబడ్డది. ఆ వెనుకబడ్డది అందులో నల్గొండ జిల్లాలో రియల్ గా మీరు చాలా కష్టపడినరు, బాగా చేశారు. బట్ నేను అనేది ఏంటంటే ఇక్కడి నుంచి అయినా నేను అనేది ఏంటంటే ఇట్లా కాకుండా ఫ్యామిలీ చిన్న పెద్ద అందరు అబ్బా ఇలా ఉండాలి. మీరు ఆ సాంగ్ కూడా యాదవ్ యాది సాంగ్ అస్సలు అంటే నాకు అక్కడ బాగా ఒక తండ్రి కూతుర్లది ఒక దగ్గర కూడా తల్లి బిడ్డ ఎదురు రావాలని తండ్రి ఎప్పుడు చూస్తుంటాడు. పండుగోడు మన కళ్ళు తీసుకొని వచ్చుకుంటా ఫస్ట్ చిట్టి తల్లి అంటాడు కదా. ఆ చిట్టి తల్లి నుంచి నాకు అక్కడ ఏమైందంటే ఆ అమ్మాయి లవ్ చేసిన తర్వాత ఇట్లా వాళ్ళ చూడరాని దృశ్యాలు చూసిన తర్వాత కొన్ని సందర్భాలలో తండ్రి గొప్పతనం ఏంటంటే ఇంట్లో ఉంచుకోవడం, అమ్మాయిని అమ్మతో అదే ఇంకా పెద్ద శిక్ష అనమాట అమ్మాయికి. అమ్మాయి ఎదురు వస్తుంది స్కూల్కి పోయి, తండ్రి పట్టించుకొని వెళ్ళిపోతాడు చూడండి. అసలు అమేజింగ్ తెలుసు. అది ఏ మూవీలో కనిపించలేదు, ఒక నిజంగా రియల్ గా అనిపించింది. అంటే అప్పుడు చనిపోయింది అమ్మాయి, అసలు ఆ అమ్మాయి బతుకున్నా కూడా తండ్రిస్తాను. ఎందుకంటే ప్రపంచంలో తండ్రిని మించినది ఎక్కడ ఉండదు ప్రేమ. ఇక్కడ తల్లి పాత్ర కన్నా తండ్రి పాత్ర చాలా గొప్పది, వాస్తవం కూడా అది. సరే తల్లి 9 నెలలు మోసినా కూడా తండ్రి అన్నాడు జీవితాంతం బిడ్డను 20-22 ఏళ్ళ వరకు పెంచి పెద్ద చేస్తాడు కదా. అక్కడ అది కూడా మంచి, ఇంత మంచి మీ దగ్గర కంటెంట్ ఉన్నప్పుడు అదే అడుగుతున్నారు అందరు నన్ను. ఇప్పుడు అందరిని అడగరు అక్క అని నన్ను చాలా సినిమా వాళ్ళు అడుగుతున్నారు. ఫస్ట్ నాకు ఒక ఐ డ్రీమ్ వాళ్ళు అడిగారు ఒక 6 months బ్యాక్. 6 months అయిందా అది రిలీజ్ చేసి. అంటే నేను చెప్పాను
ఒకసారి మూవీ చూద్దాం, అసలు వాళ్ళు ఏంటి దానికి కామెంట్స్ కూడా చూసాను, అన్ని బ్యాడ్ కామెంట్స్. అవును. అయితే తర్వాత మళ్ళీ తల్లి నా చిట్టి తల్లి ఏదో సంథింగ్ ఉంది కదా, అప్పుడు కొంచెం ఫ్యామిలీ ఎమోషనల్ గా అనిపించింది. అంటే ఒక ఆ, అమ్మాయి ఎదుగుతుంటే మీరు మన పాటలు చూస్తే అన్ని కూడా రూటెడ్ గా మరియు ఎవరైనా కమర్షియల్ గా ఆలోచించి సినిమాని యూత్ చెడగొట్టాలని తీసుంటే నీకు యాదే లేదంటే అంత డెప్త్ పాట ఎందుకు కరెక్టే, కానీ అంత ఓపిక జనాలకు ఉండదు కదా. మీరు చెత్తంతా చూపించే, ఇప్పుడు కొంతమంది యూత్ ఏం చేస్తున్నారు తెలుసా, సెకండ్ పార్ట్ బాగాలేదంట, ఫస్ట్ బాగుంది అంటున్నారు. ఇప్పుడు ఇదే పేరెంట్స్ ఉన్నారు, ఏజ్డ్ వాళ్ళు ఉన్నారు కదా, కొంతమంది నేను కొన్ని చూస్తున్నా ఇన్స్టాలో, సెకండ్ అమోహం అండి, సెకండ్ పాత్ర మొత్తం పేరెంట్స్ అంటున్నారు. నేను అనేది ఏంటంటే మీకు రిక్వెస్ట్, అంటే నాకు అప్పుడు చాలా అంటే చాలా కోపం వచ్చింది, ఇప్పుడు కూడా వస్తుంది, కానీ మేము ఉన్నది చూపించినాం అంటున్నారు, కానీ ఏదైనా మనదైనా కూడా దాచుకోవాలంటారు కదా. అంటే దయచేసి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, సరే మీరు ఇప్పుడు ఆల్రెడీ సెన్సార్ అది ఉంది కాబట్టి దాన్ని నేను తప్పు పట్టలేను, నేను అనలేను. నా ఒపీనియన్ పర్సనల్గా నేను ఒక పబ్లిక్ జవాబుదారి, నన్ను అందరూ ఓన్ చేసుకున్నారు కాబట్టి దయచేసి పిల్లలకి ఒక మంచి మెసేజ్, అంటే లాంగ్ లెంత్ కాకుండా మంచి, మీరు ఎలాగో ఒక 50% రీచ్ అయ్యారు, మంచి ఏదైనా మంచి అంత తొందరగా కాదు, టైం పడుతుంది. ఏదేమన్నా కూడా మీరు కానివ్వండి, ఇప్పుడు పాండగోడ్ క్యారెక్టర్ కానివ్వండి, వాళ్ళ మదర్ కానివ్వండి, సమ్ ఆర్ట్ టచ్, అంటే గ్రామీణ ప్రాంతం అనేది చాలా బాగా చూపించారు, అన్ని చూపించారు. కానీ కొన్ని ఆ మధ్యలో అమ్మాయిది కొన్ని ఇంకా సెన్సార్ ఒప్పుకోలేనంటుంది, అవి కొన్ని ఇంకా రాలేదని అవి అనిపించినప్పుడు మీరు ఏమనండి, మన తెలంగాణ కానీ మన తెలుగు రాష్ట్రాలలో కొన్ని ఇంకా అంత డెవలప్ కావాలి మన కంట్రీలో, మన భారతదేశంలో. అదే మీరు అమెరికా అనుకోండి, వాడు 16 సంవత్సరాలు అంటే వదిలేస్తారు పేరెంట్స్, మనం అట్లా కాదు. అంటే ఇప్పుడు మీరు అక్కడ కొన్ని సీన్, ఇప్పుడు తల్లిదండ్రులు పక్క గదిలో ఉంటారు, మన పిల్లలు ఏం చేస్తారు వినండి, మన పిల్లలు ఏం చేస్తారు అది బాగానే చూపించారు, కానీ మొత్తం పిల్లలుగా అసలు మీరు ఏమంటే మేము పేరెంట్స్ అసలు పట్టించుకోవట్లేదా అంటే ఇక మొత్తం ఇదే చూపిస్తారా, అంటే పొద్దున్న లేసి వీళ్ళకి ఇదే పని లేదక్క అంటారు, కానీ 100% జరిగింది అది యథార్థ ఘటన సంఘటన ఇది. ఓకే, నేను అమెరికాలో ఎక్కడో కాదు, మన ఊర్లలో చాలా ఇళ్లలో తల్లిదండ్రులు ఉన్నా కూడా మీ పిల్లలు మీరు ఒక్కసారి ఓకే మీ తల్లిదండ్రులకు మెసేజ్ ఇచ్చింది కాదంటే పిల్లలు ఇంట్లోనే దొరికిన అమ్మాయి ఇంట్లో దొరికిన చాలా మంది దాంట్లో సీన్ ఉంది, ఒక సీన్ అమ్మాయి ఇంట్లో ఇద్దరు దొరుకుతారు, అమ్మాయి అబ్బాయి, అమ్మాయి ఇంట్లో దొరుకుతారు. అది ఎన్ని ఊర్లలో లేదు, ఎన్నిసార్లు నేను చాలా ఎన్నో మా చుట్టుపక్కల ఊళ్ళలో దొరికిందంట, వయసు ఉంది కాబట్టి పెళ్లి చేసారు. నిజంగా చెప్పండి, మా గోవర్ధన్ రెడ్డి గారు ఆయన పెట్టాడు ఒకటి, మా సినిమా తీసినాక సార్ మాది పక్క ఎక్కడి నుంచి పక్క స్టేట్ లో జరిగింది, పెట్టాడు సార్ చిన్న పిల్లలు పెళ్లి వాళ్ళు దొరికిరు, ఇంట్లో తాళం పెట్టి పెళ్లి చేసి పంపినారు. కానీ ఈ వయసు కాదు కాబట్టి రియలిస్టిక్ సినిమా ప్రభావం అంటుంది, సినిమా జరిగింది అని. ఇప్పుడు ఈ సినిమా తప్ప ఏ సినిమా చేసింది, ఏ సినిమా తాళం దొరకలేదు పెట్టలే కదా, నేను బయట చూసింది పెట్టాను. పబ్లిక్ వాయిస్ వినిపించుకోరంటారా, అంటే మీరే చేస్తాంటారా? లేదక్క, జరిగినది ఇస్తున్నా చుట్టుపక్కల. అంటే మీరు కొన్ని కామెంట్స్ కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలి, ఎందుకంటే అందరు వచ్చి సంధ్యకి లాగా మాట్లాడలేరు. సో పబ్లిక్ టాక్ కూడా మీరు ట్రై చేయ, మీరు ఇంకా మంచిదని కూడా ప్రయత్నం చేయొచ్చు కదా, ఎందుకంటే మీ దగ్గర చాలా అంటే ఓపిక, ఇది ఎలాంటి అది మామూలు విషయం కాదు, మందిని అది చేయడము, ఇంకా మంచి కంటెంట్ చేయొచ్చు కదా, ఇంకా మంచిగా ఆలోచించవచ్చు కదా. తల్లిదండ్రులకు మంచి కంటెంట్ తీసినప్పుడు ఆ విషయంలో నేను డేర్ చేసి ఏదైనా కానీ నేను ఒకటి రీచ్ గా నేను ముందే చెప్పాను మీకు, ఇది హుషారు పిట్టలు, ఇది కింద ఆప్షన్, ఇది తల్లిదండ్రులు వారి చిత్రం అని పెట్టేస్తే అయిపో. నేను అన్నారు కదా యూత్ సెకండ్ వాళ్ళు నచ్చితే పర్లేదు, ఏదైనా నాకు తల్లిదండ్రులకు ఎక్కాలి ఈ సినిమా, వాళ్ళు వచ్చి చూస్తుంటే అమ్మో మా పిల్లలు. మరి తల్లిదండ్రులు ఇప్పుడు ఇద్దరు ఫాదర్ మదర్ వచ్చే చూస్తున్నారు కదా, ఇప్పుడు ఫాదర్ మదర్ వచ్చి పిల్లలైతే వచ్చి చూడాలి కదా ఒకటేసారి. నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళు కలిసి వస్తుర్రా వీళ్ళు వస్తుర్రా నాకు సంబంధం లేక చూడాలి అంతే. మన హుషారు పిట్టల సినిమా తల్లిదండ్రులు మాత్రం చూడాలి, పిల్లలు కూడా చూడాలి. మీరు ఒకసారి పెట్టండి, తండ్రిని పెట్టండి, ఆ హీరోయిన్ పెట్టండి, ఒకసారి మాట్లాడితే వాళ్ళు కూడా, ఆ అమ్మాయి కూడా పెద్ద ఏజ్ ఉన్న అమ్మాయి కదా, 18-19 years. లేదు అమ్మాయి కూడా పెద్దగా యాక్టింగ్ లో అమ్మాయి ఏంటంటే ఆ అమ్మాయి నాకు చిన్న పిల్లలా కావాలని చెప్పేసి నేను ఆ అమ్మాయిని మర్చుకున్నాను, కానీ ఆ అమ్మాయి పెద్ద అమ్మాయి కాబట్టి యాక్టింగ్ లో అండ్ ఆమె బాడీ లాంగ్వేజ్ లో చిన్నపిల్ల కొట్టాలి. కానీ ఆ అమ్మాయి ఎక్కడ వెళ్ళినా కూడా ఒక పాపం, అంటే ఆ రోల్లో అమ్మాయి అని కాదు, ఆ అమ్మాయి తీసిన దాంట్లో మాత్రం యువత మాత్రం అలాగే చూస్తారు.
అదే మంచి రెస్పెక్ట్ ఇస్తుంది. రెస్పెక్ట్. మీరు ఒక మాట ఏంటంటే అంటే ఆ అమ్మాయికి ఫీల్ ఉంది లోపల, బట్ కాకపోతే నేను కాదు అక్కడ చిట్టి తల్లి చేసింది అంతే. అని ఆమె పర్టికులర్ గా అట్లా వచ్చినా మనకు కోపం వస్తుంది. మరి కాదండి, ఇప్పుడు మన సినిమా చూసినప్పుడు వస్తే ఏడుస్తున్నాం. ఎందుకు ఏడుస్తున్నామండి? క్యారెక్టర్ ఇన్వాల్వ్ మరి అదే అక్కడ కూడా క్యారెక్టర్. కొంతమంది అందరు మంచోళ్ళు ఉండరు. కాబట్టి నేను అనేది ఏంటంటే అందరు మంచోళ్ళు అందరు చెడ్డోళ్ళు ఉండరు. అమ్మాయి విషయం ఏంటంటే అమ్మాయి గ్రేట్, అంటే అమ్మాయి వాళ్ళు నిజంగా పాపం ఆ అమ్మాయిది కాకుండా వాళ్ళ పేరెంట్స్ తిడుతున్నారు. సినిమా చూడాలి కంపల్సరీ తిడుతున్నారు. అది 100% టీజర్ ఏదున్నా భిక్షు గారు సమాజానికి ఉపయోగపడేది, పిల్లలకి ఇప్పుడు చెడిపోతున్న పిల్లలకి మీరు ఎట్లా మెసేజ్ అనేది అంత లాంగ్ లెంత్ కాకుండా స్టార్టింగ్ లోనే కొంచెం సమాజానికి ఉపయోగపడేది ఇస్తే ఏమవుతుందంటే మనం వాస్తవం చెడుకు తొందరగా అసలు హౌస్ఫుల్ అయిపోతుంది, ఫుల్గా అవుతుంది. మనం అది కాదు కదా, మనం ఎంత మెసేజ్ ఇస్తున్నాం ఏంటనేది. సో మొత్తం మీద అయితే టోటల్ గా ఎండింగ్ మాత్రం అసలు అది ఎవరు ఊహించలేదు. అంటే నేను మళ్ళీ ఆమె చదువుకుంటాను మళ్ళీ, లేదంటే అతనికి ఏజ్ పెళ్లి చేస్తారు కొన్ని అన్ని ఇలా సినిమాలు చాలా తక్కువ. కాకపోతే మనకున్న అనుభవంగా మనకున్న బయట రియలిస్టిక్ విషయం కాబట్టి అవన్నీ చేయొద్దు. యథార్థంగా ఎలా జరుగుతున్నాయో అలాగే పెట్టాలి. అది చాలా ఉన్నాయిలే. ఇప్పుడు లవ్ సినిమాలు ఉన్నాయి, రాము వెడ్స్ రాంబాయ్ ఏదో ఏమన్నా వచ్చింది, ఒక డిఫరెంట్ ఏదో అర్జున్ రెడ్డి మూవీ. అంటే ఉన్నాయి లేదని కాదు, కాకపోతే ఏంటంటే డైరెక్ట్ ఇది అంటే నేను ఆడియన్స్ పక్కన ఉన్నప్పుడు నేను కూడా కొంచెం ఎందుకు విన్నానంటే సమాజంలో అసలు నా మీద ఒత్తిడి ఎక్కువైంది అని చెప్పాడు. ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది ఆ కంటెంట్ పెట్టి అక్క ఇది చూడండి. కాబట్టి నేను వాళ్ళందరి కోసమే చెప్తున్నాను. మీరు ఒకసారి డైరెక్టర్ కానీ వాళ్ళందరూ వాళ్ళ ఫీల్ కూడా తెలుసుకోవాలి. మనం ఒకరమే జడ్జ్మెంట్ ఇచ్చుకోవడం కాదు. మీరు స్టార్టింగ్ లో మాట్లాడిన దానికి స్టార్టింగ్ లో చాలా ఫైర్ అయ్యి మాట్లాడారు. నేను మాట్లాడినప్పుడు మీరు కూడా గట్టి మాట్లాడారు. అంటే నేను అనేది ఏంటంటే మనం ఒక ఆలోచనతో ముందుకెళ్ళాలి అనేది కోరుకోవడం తప్ప ఎవరినెవరికి జడ్జిమెంట్ చేయడం కాదు. అందరికి స్వేచ్ఛ ఉంది, ఎవరిష్టం వాళ్ళది. ఒక మంచి సమాజానికి మీరు కానీ మేము కానీ మంచి మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశమే తప్ప ఇక్కడ నేను చెప్పే మెసేజ్ మీరు మాటలు చెప్తున్నారు. యాక్చువల్గా మీరు చూసిన మీరు నేను చెప్పేది రెగ్యులర్ గా కంటిన్యూగా చెప్తుంటా. నేను చెప్పేదే మీరు చెప్పేదే నేను సినిమా తీసిన. కాకపోతే మీరు లాస్ట్ చెప్పారు, నేను ముందు మొత్తం చెప్పుకోవాలి లెక్క. మీరు లాస్ట్ చెప్తే ఇది ఇంటర్వ్యూ కాదు కదా, మీరు చెప్పే 10 నిమిషాలు అందుకు చెప్తుంది. సినిమా సంతోషం ఏంటంటే మన తెలంగాణ నుంచి ఒక ప్రొడ్యూసర్ ఒక డైరెక్టర్ మన వాళ్ళు అందులో మన తెలంగాణ చాలా తక్కువ. నేను మన పాలమూరులు కూడా తీశారు, నల్గొండ జిల్లా. అంటే మనకు ఫీల్ వస్తుంది, అరే మన వాళ్ళు కూడా డెవలప్ అవుతున్నారు కదా, మన వాళ్ళు డెవలప్ కావాలనే. మన దగ్గర కూడా వనరులు ఉన్నాయని మనం అందరం యూజ్ చేసుకోవాలి, ఒక సమాజానికి మంచిది ఇవ్వాలి. నెక్స్ట్ టైము వాళ్ళతో కలుద్దాము. మీరు మంచి మూవీ తీయండి దయచేసి. ఎందుకంటే అంటే నువ్వు అనుకుంటావు, ఎందుకంటే నువ్వు డైరెక్టర్, నువ్వు అనుకుంటావు, అందరం అట్లా అనుకోలేం కదా. నెక్స్ట్ టైం ఫ్యామిలీ మొత్తం చూడాలి, మరో భిక్షను చూడాలి మనం. ఈ టైం నేను ఏంటంటే సిచ్యువేషన్ బట్టి కథల బట్టి మారిపోయింది. ఈ కథ చేశాను, నెక్స్ట్ 60 డివర్షన్ ఉంది, అది వేరే కంటెంట్. ఎప్పుడు నాకు అనిపించింది అంటే ఆ కంటెంట్కి వెళ్తూనే ఉంటాం. ఆ కంటెంట్ ఈ కంటెంట్ ఇలా తీస్తాం, ఇంకో కంటెంట్ లో అసలు రిసల్ట్ ఏమి ఉండదు, ఓన్లీ ప్యూర్ ఫ్యామిలీ. దాంట్లో ఇటువంటి ఏమి కిస్సు అవి ఏమీ ఉండదు. అంటే సిచ్యువేషన్ బట్టి. ఇప్పుడు రొమాన్స్ అనేది లైఫ్ లో ఒక భాగం అండి, అది కాదు అనలేదు, అన్ని ఉండాలి లేదని అనట్లేదు. అవి మరీ అంత మడిగట్టుకుని ఉండమని ఎవరు చెప్పట్లేదు. కాకపోతే ఏంటంటే పిల్లలు చదువు లేదు ఏం లేదు, చిన్న పిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ అంటే ఫస్ట్ పార్ట్ అంతా అట్లా ఉంది. కాబట్టి అట్లే ఉందని మనం ఇంకా చూపిస్తామా తమ్మి? అట్లా కాదు, ఇక వాడు చెడిపోతుందని చెప్పి మొత్తం చెడిపోవాలంట మన సమాజాన్ని. అది సరే, అది ఎక్కడో జరుగుతుంది, మీరు మొత్తం చూపించేసి. అన్ని చోట్ల జరుగుతుంది, అన్ని చోట్ల ఈ పిల్లలు మీరు ఫోన్ పొద్దుగా లేస్తే ఫోన్లలో చాటింగ్లు ఇవన్నీ అవి ఉన్నాయి, కరెక్ట్, నేను కాదంటలేదు. కానీ సమాజం ఉంది అట్లా. సమాజాన్ని రక్షించాల్సిన బాధ్యత మీకుంది, మనకుంది. సరే ముద్దరిస్తామని మనం చెప్పట్లేదు, కానీ బాధ్యత అయితే ఉండాలి సమాజం మీద. ఎందుకంటే మీ కష్టం వృధం, మీ కష్టం అనేది ఇప్పుడు వృధా కాదు. బట్ కాకపోతే మీరు ఏదో ఇలా కోటి పెట్టి 4 కోట్లు రావాలని ఆశించడం కాదు, రావచ్చు రాకపోవచ్చు. కాకపోతే చరిత్రలో భిక్షు గారు వెంకట గారు ఒక మంచి మూవీ తీశారు, హుషారు పిట్టలు అనేది. అది కొంచెం ప్రజలకి వెళ్ళాలని కోరుకోవడం. థ్యాంక్ యూ అక్క. సంతోషం ఏంటంటే మీ శివ చూసినాక అంటే నన్ను కొడతాను భయం అయింది నాకు. ముందే వచ్చుంటే ఇప్పుడు కూడా ఉంది కోపం నాకు, మొత్తం నేనేం సాటిస్ఫాక్షన్ లేను. కాకపోతే నేను సమాజంలో మనం మంచి పిల్లల్ని మంచి డెవలప్ అయ్యేటట్టు చూడండి. పిల్లలు ఎలా ఒక సక్సెస్ఫుల్ స్టోరీ, ఒక అమ్మాయి ఎలా డెవలప్ కావాలి, ఒక పెళ్ళైన తర్వాత ఒక మహిళ ఎలా ఉండాలి,
ఆ రిలేషన్స్ బంధాల అనుబంధాల మూవీ తీయండి. నేను అది కూడా సమాజంలో ఇప్పుడు సమాజంలో అట్లాంటి మూవీలు ఏడున్నాయి. అంటే కాకపోతే మీరు అనొచ్చు అట్లాంటివి తీస్తే సినిమా చూస్తారా అంటే చూసే వాళ్ళ వరకైనా తీయొచ్చండి. మీరు ఏది ఉన్న సమాజంలో మీరు మొన్న కొన్ని ఇష్యూస్ చూసారు సోషల్ మీడియాలో. అవును, లాస్ట్కి ఎక్కడ పోయిన సంప్రదాయాలు కుటుంబం కట్టుబాట్లు మాత్రానికి విలువిస్తారు. అవును, ఇవన్నీ సెకండరీ, అవును. బట్ దీనికి మాత్రం ఇస్తుంది. కాబట్టి అలాంటి కుటుంబ కథా చిత్రాలు తీయాలని ఈ అక్కగా ఈ తమ్మునికి చెప్తున్నా. ఓకే, ఓకే. నాకు ఎప్పుడు ఒక మెసేజ్ వచ్చిందంటే నాకు అనిపించిన మెసేజ్ అయితే నేను ఫిక్స్ అయిపోయాను లైఫ్ లో. నాకు అనిపించిన కానీ message- కొన్ని సందర్భాల్లో కొంతమంది వినాల్సి వస్తుంది. అన్నిటికీ మనమే మోనార్ కాదు కదా. అవునవును, కదా? అవును. అట్లా భిక్షు గారు ఏమంటున్నారంటే అది యథార్థ సంఘటన నేను తీశాను. వాస్తవానికి ఇప్పుడున్న తరంలో నేను కూడా గతంలో మీకు చెప్తూనే ఉంటా. ఇంట్లో మనిషికి ఒక ఫోను, ఎవరి పనులు వాళ్ళు, తల్లిదండ్రులు ఓ రూమ్లు ఉంటారు. మా పిల్లలు బాగా చదువుకుంటున్నారులే, మా పిల్లలది ఏముందంటే వాస్తవంగా తల్లిదండ్రుల పెంపకం కూడా తప్పు పట్టవచ్చు మనము. సరే భిక్షు గారు పక్కన పెట్టినట్టయితే మనం కూడా అంటే కొన్ని సంఘటనల గురించే మాట్లాడుతున్నాం. నేను సినిమా అంతా ఇది బాగుందండి ఎక్సలెంట్ అని చెప్పను. ఒక 4-5 పాయింట్లు నిజ జీవితంలో ఒక తండ్రికి ఒక తల్లి, ఇక్కడ తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు, ఒక అమ్మాయి కావచ్చు, అక్కడ మాత్రం ఇది మాత్రం చాలా మంది చూసిన తర్వాత నిజమేనండి అంటే నిజంగా కూడా మానేమనుకుంటారు. పొద్దుంతా కష్టపడి వస్తారు, పిల్లలు చదువుకుంటారు అంటే డిస్టర్బ్ చేయొద్దు అంటారు. అంటే ఎంత అమాయక తల్లిదండ్రులు అంటే మీరు పెద్ద మేడలలో ఉండనియండి, గుడిసెలలో ఉండనియండి, ప్రేమనే చదువుకుంటే మనం చదువుకోకనే మనం ఇట్లా చక్కదనం ఉంది, మన పిల్లలు బాగా. కానీ ఇక్కడ యూత్ ఏం చేస్తున్నారు మీరు ఆలోచించండి ఒకసారి. దానికి మంచి మెసేజ్ ఇచ్చారు వాస్తవం. కానీ మీకు ఇంత ఫ్రీడమ్ ఇచ్చి ఇంత స్వేచ్ఛ ఇచ్చిన తర్వాత యువత అనేది ఎటుపోతుంది సమాజం. ఇవాళ మీరు చేసిన ఒక క్షణిక ఆవేశం, మీరు చేసిన ఒక తప్పు వల్ల జీవితాంతం ఆ అమ్మాయి సెకండ్ ఒక మళ్ళీ తల్లి అయ్యే అవకాశం కోల్పోతుంది. ఇక్కడ జరగరాని ఒక 16 ఏళ్లకు తల్లిని కన్నారా, ఒక బిడ్డకు జన్మనిచ్చిరనుకో, దానివల్ల గర్భసంచి ప్రాబ్లమ్స్ రావచ్చు, హెల్త్ ఇష్యూస్ రావచ్చు. అంటే అవన్నీ బేస్ చేస్తే నిజంగా చూసినట్టయితే చాలా అంటే చాలా బాధ అనిపించింది. ఆ అమ్మాయి చదువుకోవాల్సిన వయసులో ఒక 50 ఏళ్ళు పెళ్లి చేసుకోవడం, ఆమె జీవితం నాశనం చేసుకుంది. ఆ మెసేజ్ ఇచ్చారు. కాకపోతే ముక్కు ఎక్కడ ఉందంటే ఇట్లా చూపించారు. బట్ అది ఏదున్నా రీచ్ అవుతుంది. కానీ నేను ఒకటే కోరుతున్నాను, సమాజం మీద మీకు బాధ్యత ఉంటుంది. మూవీస్ తీయండి, సమాజానికి ఉపయోగపడి తీయండి. నిజంగా ఇప్పుడున్న సిచ్యువేషన్లో యువతకి మంచి మూవీస్ కావాలి, చెప్పేటోడు ఉండాలి. చెప్పేటోళ్ళక చెడిపోతున్నారు. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.